నా పేరు విజయలక్ష్మి అండి. మాది సంగడిగుంట కొబ్బరికాయల సాంబయ్య కాలనీ వచ్చింది. మా డోక్రా గ్రూప్ లీడరు డబ్బులు కట్టమని ఇస్తే ఆమె కట్టలేదండి. మాకు బ్యాంకు వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు. 10 నెలల డబ్బులు 7,70,000 అండి. వాళ్ళ అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి. కట్టమంటే ఇప్పుడు కట్టట్లా, మీకు చేతనేం చేసుకోండి అంటున్నారు. మేము పోలీస్ కేసు పెట్టాము, వాళ్ళకి కూడా మాట వింటలేదు. వాయిదాలు అడుగుతున్నారు కానీ డబ్బులు కడతల్లా. వాళ్ళ అత్త అయితే స్థలం అమ్మి డబ్బులు కడతానని ఒప్పుకొని ఇప్పుడు మాకు స్థలం అమ్మి కడతానని ఒప్పుకుని 10 నెలలు ఆపిచ్చింది మమ్మల్ని. ఆపిచ్చి కూడా ఇప్పుడు ఆ స్థలం అమ్ముకొని వెళ్ళిపోయి వాళ్ళ కూతురు కాడ ఉంటుంది. ఫోన్లో కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు డబ్బులు కట్టట్లేదు. మమ్మల్ని 10 మందిని ఇబ్బంది పెడుతుంది. మాకు డబ్బులు కడతాం కావాలి. ముందు అసలు ఆమె ఇక్కడికి రావాలి, వాళ్ళ అత్త ఇక్కడికి రావాలి, సమాధానం చెప్పాలి. పోలీసులు వాళ్ళు పిలిపించారండి. వాయిదా అడుగుతున్నారు కానీ లాయర్ని తీసుకొని వస్తుంది. అదేమన్నా అంటే వాయిదా అడుగుతున్నారు కానీ డబ్బులు కడతామని చెప్పట్లా. వాయిదాకు బ్యాంక్ వాళ్ళకి వాళ్ళే మాకు చెప్పారు సార్ డబ్బులు కట్టట్లేదని. చెప్పాం సార్, చెప్పాం. వాళ్ళు కూడా ఎవరికైనా వాయిదా అడుగుతుంది కానీ డబ్బులు కడతల్లా. స్థలం అమ్మి కడతాననింది. ఆ స్థలం కూడా అమ్ముకొని వెళ్ళిపోయింది మాకు చెప్పకుండా. కూతురు కాడికి అది ఏదో ఊరు నెల్లూరు ఒంగోలు కాడ ఉంటుంది. ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు సమాధానం చెప్పట్లా. మీకు చేత అయింది చేసుకొని మేము డబ్బులు కట్టమంటున్నాము. వాళ్ళ కోడలండి. ఆమె ఉంటేనే మేము ఇచ్చాము. ఆ అమ్మాయికి కాదు ఆమె హామీ ఉంటేనే మేము ఇచ్చాము ఆ రోజు డబ్బులు. ఏమో చెప్పింది, వీళ్ళు ఇద్దరు కలిసి స్థలం కొన్నారు మా డబ్బులు పెట్టి. ఆ విషయం బయటపడిందని ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్మేశారు, అమ్ముకొని వెళ్ళిపోయారు. ఎవరి పేరు? ఆమె పేరు, ఆ కోడల పేరు అయితే మల్లిక, ఆమె అత్త పేరు అయితే జాన్బీ. వాళ్ళ ఆయన, వాళ్ళ మామ, ఆమె నలుగురు, మొత్తం వీళ్ళు నలుగురు కలిసి మా డబ్బులు తినేశారు. అది బ్యాంకి ఇండియన్ బ్యాంకే సంగడిగుంటలో పెట్టారు. మా గ్రూప్ వచ్చి వెంకటేశ్వర గ్రూప్. ఉండే కుర్రోడిని కొత్తపేటలో ఉంటున్నారు. వీళ్ళ అబ్బాయికి క్రికెట్ ఆడుతూ చిన్న మోచెప్ప తగిలింది దెబ్బ అని చెప్పి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చాలా దుర్మార్గంగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా హౌస్ సర్జన్ చేసే పిల్లల చేత అతను రివిట్లు వేయించారు, పెద్ద పెద్ద స్క్రూస్తో. అవి 3 అంగుళాలు 4 అంగుళాలు ఉండే రివిట్లు. దాంట్లో 14 రోజుల దాకా ఆ కట్టు ఊడదీయకుండా బాగా స్మెల్ వచ్చే విధంగా జరిగాక వీళ్ళందరూ పోయి ఏందమ్మా స్మెల్ వస్తుంది ఎందుకని అడిగితే తగ్గిదిలే పోండి అన్నారు. పోయాక బాగా ఇన్ఫెక్ట్ అయిందని మరలా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదు, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి అంటే శ్రావణి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ శ్రావణి హాస్పిటల్ వాళ్ళు ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాక నిన్న అయ్యా మీ అబ్బాయిది మేము అది వాళ్ళు చేసినటువంటి ఇన్ఫెక్ట్ వల్ల చాలా నష్టం జరిగింది, ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళండి అన్నారు. అతను ఆర్థికంగా ఏమీ లేని చిన్న పెయింటర్ దగ్గర పనిచేసే ఒక పెయింటర్, అక్కడికి తన ఇల్లు తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ ఈడ కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫ్రీ అన్నారు కానీ మందులని అవేని ఇవేని ఇతని దగ్గర చాలా దౌర్జన్యం చేసి వసూలు చేశారు. కాబట్టి ఇతనికి అన్యాయం జరిగిన దానికి ఆ కుర్రోడు లేచి నడిచే పరిస్థితి అయితే లేదు, అన్నీ మంచంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎటు ప్రజెంట్ కూడా మంచంలోనే ఉన్నాయి. ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి, వాళ్ళు చేసినటువంటి విధానం మీద న్యాయం చేయమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో. కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే డబ్బులు కట్టించుకొని ఇంకా కట్టలేని పరిస్థితిలో పక్కన రూమ్లో ఉంచి రేపు హైదరాబాద్ తీసుకెళ్ళమని చెబుతున్నారు. దాని మీద మేము వచ్చి ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి చేసుకోపో లేదంటే ఎంతో కొంత తీసుకొని మీ అన్నయ్య నువ్వు పక్కకి వెళ్ళిపోండి అంటున్నారు. ఎంతో కొంత డబ్బులు ఇస్తామంటున్నారు. నాకు ఉండటానికి మాకు నీళ్ళు లేదండి. మా ఇంట్లో మేము ఉండటానికి మాకు ప్రాణహానిగా అయిపోయింది. ఇంటికి వచ్చి ఏ టైనా నైటు బెదిరింపులు, ఇళ్ళ మీద రాళ్ళు వేయటం, బెదిరియటం అట్లా చేస్తున్నారండి. ఇళ్ళ మీదకి వస్తున్నారు నైటు. సీఏ గారు మాత్రం వాళ్ళకి వెళ్ళి లంచం తీసుకొని ఫుల్ సపోర్ట్గా ఉన్నాడండి. సీఏ గారు ప్రతి ఒక్క మాట వాళ్ళకి వెళ్ళే మాట్లాడుతున్నారు. ఒక లేడీస్ అని కూడా చూడకుండా మేము డేట్లో ఉండి కూడా 1 గంట సేపు మేము ఇంతే నిలబడ్డామండి స్టేషన్లో. మరి ఆయనకు కూడా ఆయన కన్న తల్లి కూడా ఒక ఆడదే కాండి, ఇది కూడా లేకుండా ఆయన మమ్మల్ని నిలబెట్టి 1 గంట సేపు స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ చేశారు. నేను అన్నాను సరే సార్ మీరు కూడా చెప్తున్నారు కదా వాళ్ళు ఇల్లే అంటున్నారు కదా, వాళ్ళని కోర్టుకి వెళ్ళమానండి, నేను కోర్టు పరంగా నేను లీగల్గా నేను ఖాళీ చేస్తాను, ఇందులో అరుచుకోవడం వద్దు, గొడవలు వద్దు సార్ అని చెప్తే నువ్వు వెళ్ళమ్మా కోర్టుకి, వాళ్ళకేం పని, నిన్ను ఎలా ఖాళీ చేపియాలో చేపిస్తారు వాళ్ళే, అది వాళ్ళు చూసుకుంటారు అంతా,
ఏదైనా చేయగలుగుతారు, నువ్వేం చేయగలుగున్నావు ఆడదానివి అని చెప్పి మాల్దాని అది అని చెప్పి కులం ఎత్తి బయటకు వచ్చి వాళ్ళు ఎట్లా పడితే అలా తిట్టారు సార్. ఇది అబద్ధం అయితే స్టేషన్లో సీసీ ఫుటేజీ తీపిమనండి. ఆ సీసీ ఫుటేజీలో మేము ఎంతసేపు నిలబడ్డామో, ఎంతసేపు డిస్కషన్ జరిగిందో మొత్తం బయటకు వచ్చింది సార్. ఇది మాత్రం న్యాయం జరగకపోతే మేమందరం ఫ్యామిలీ మొత్తం మేము సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్. 5 సెంట్లు 2 డాబాలు, కేవీపీ కాలనీ, లక్ష్మీనగర్, 3వ లైను. ఇదిగోండి సార్, ఈ కాగితం అంతా చల్లదండి సార్ సీఏ గారికి. వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలే చెల్లుతాయి అంట. ఇది ఫ్రాడ్ అంట. ఈ కాగితం సీఏ గారు నిర్ధారించేశారు. సరే సార్, మీరు చెప్తున్నారు కదా వాళ్ళకే చెల్లిద్ది అంటున్నారు కదా, వాళ్ళని వెళ్ళమనండి కోర్టు కంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళరంట. వాళ్ళు దౌర్జన్యంగానే మమ్మల్ని చంపి ఖాళీ చేపించి ఆ ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే రైట్స్ ఉన్నాయంట వాళ్ళకి. ఓకేనా? నా పేరు మల్లెల చిన్నప్ప. నేను దళిత భోజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. వేణిగండ్ల గ్రామంలో మరి హై స్కూల్ వెనక భాగాన 70 కుటుంబాలు బుడగ సంఘాలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవన విధానం వ్యాపారం చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు గ్రామాల్లో అన్ని రకాలుగా పనులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇళ్ల పట్టాలు అయితే మంజూరు చేశారు, కానీ భూమి ఎక్కడా చూపించిన దాఖలాలు లేవు. వారు అక్కడే జీవనం కొనసాగిస్తున్న క్రమంలో మరి నిన్నగాక మొన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ప్రైవేట్ ల్యాండ్ మేము అమ్ముకున్నాము, మరి ఖాళీ చేయండి అని చెప్పేసి ప్రైవేట్ ల్యాండ్ ఓనరు ఇళ్ళని ఖాళీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో మరి జిల్లా కలెక్టర్ గారిని వచ్చి దరఖాస్తు చేసి చేయగా వారు చెప్పిన అంశం ఏంటంటే, ఇది ఇమీడియట్గా అయ్యే పని కాదు, మేము ఆల్టర్నేటివ్ చూస్తాం, వీలుంటే ల్యాండ్ ఓనర్తో మాట్లాడి కొంతకాలం సమయం ఉండి అని చెప్పేసి మాట్లాడతామని చెప్పేసి అన్నారు. అయినా కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ల్యాండ్ ఓనరు వెళ్ళిపోమని చెప్పే క్రమంలో 10 ఇళ్ళు కూల్చారు. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి చర్చిని కూడా తీసేశారు. మరి ఈ క్రమంలో వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. వాళ్ళకి షెల్టర్ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా షెల్టర్ కల్పించాలి. షెల్టర్ లేకపోతే కష్టమైపోద్ది. అదేవిధంగా ప్రభుత్వమే కల్పించాలి. ప్రభుత్వాలు చాలా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడాను వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అన్ని రకాలుగా వాడుకొని తర్వాత వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి కరెంట్ లేదు, నివాస స్థలాలు లేవు, నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేకుండా అజ్ఞాతంలో జీవిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇచ్చిన స్థలాలు అక్కడ స్థలాలు చూపిన కారణంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అదే స్కూల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా ఖాళీ చేసి పొమ్మంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నారు. కాబట్టి ఎమ్మటే ప్రభుత్వం ఇనిషియేట్ చేసి మరి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయాలని ఒకటి. గతంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. వెంటనే దళిత భోజన రిసోర్స్ సెంటర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏందో గుర్తించి వాళ్ళకి బియ్యం కానీ కందిపప్పు కానీ నిత్యావసర వస్తువులు ఇవ్వటం ఒక అంశం. అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైకి మరి టార్పాలిన్ పట్టాలు ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయటం, కనీసం ఒక నెల పాటు ఈ ఆర్గనైజేషను డిబిఆర్సి ఆర్గనైజేషను చూసి మరి చేస్తూ ఉంది. ప్రస్తుతం కూడా డిబిఆర్సి ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మరి డిబిఆర్సి వాళ్ళకి అండగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఏటుకూరు మాది. ఏటుకూరు కన్నాదమ్ములు భాగం. మా ల్యాండ్ పడేస్తే ఇంటికి వెళితే మా తోడుకోవాలన్నామే హౌస్ కడుతుంటే నేను ఎందుకు కడుతున్నావు అని వెళితే ఆపమంటే నన్ను నీ చేత అయింది నువ్వు చేసుకో, ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు వెళ్ళు, నిన్ను ఎదిక్కుండా అక్కడ చెప్పుకోమని. అందుకని నేను నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దెబ్బలు తగిలి చూపించుకొని నేను ఎమ్మెల్సీ పెడితే 8 ఏళ్ల నుంచి ఇదే టార్చర్ అండి వాళ్ళతో. ఇంటికి ఇంటికుండా కాడకు వస్తే అక్కడ కూడా వాళ్ళు మొగుడు పిల్లల్ని వేసుకొని వచ్చేస్తారు. వాళ్ళందరినీ తీసుకొస్తుంది. వాళ్ళకి ఎంతమంది అయితే బంధువులు ఉండారో అంతమందిని తీసుకొని వచ్చి అల్లరి చేస్తుంది. పిల్లలు నువ్వేం చేస్తావో చేసుకో, ఎవరి దగ్గరికి వెళ్తావు వెళ్ళు అని అంటుంది సార్. ఇంతకుముందు కూడా కేసులు పెడితే మమ్మల్ని పట్టించుకోవాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మాకు న్యాయం మా మరిది భారతి
వాళ్ళ కూతురు, వాళ్ళ బావ, వాళ్ళ నాన్న. ఏం కావాలి మీకు మరి? న్యాయం కావాలి సార్. నాకు న్యాయం ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు. ఎన్ని సెంట్లు మీది? 2.5 సెంటు. ఇప్పుడు వీళ్ళంతా ఆక్రమించుకున్నారు. పక్కన అమ్ముకున్నది అది అమ్ముకొని డబ్బులు అడుగుతున్నా కూడా నీకెందుకు ఇవ్వాలి నేనని నాది కూడా ఆక్రమించుకొని ఇల్లు పునాది లేపింది, చాలా వాటికి లేపింది. నమస్తే సార్, మాది పెదకాకన మండలం ఎన్నికల గ్రామం. మాది మేము జంగాలం, ఉడికి జంగాలం. 50 సంవత్సరాల మట్టి ఏరే వాళ్ళ చోట్లలో ఉంటున్నాం సార్. అయితే మేము చాలా సంవత్సరాల మట్టి ఉన్నాం. వాళ్ళు పాపం ఎప్పటికీ లెమ్మని అడగలే. మరి మాకు జగన్ అన్నప్పుడు గెలిచినప్పుడు పట్ట ఇల్లు చూపిస్తామని అడిగి ఎత్తుకెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు, అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళందరూ చూసి మీరు ఖాళీ చేయమన్నారు. అంటే ఒక 15 ఇల్లు దాకా ఖాళీ చేశారు వాళ్ళు. ఒక్కొక్కరు వస్తారు, ఇక అందరు ఇల్లు ఖాళీ చేయమని. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎక్కడ స్థలం లేదు. మా పిల్లలందరూ చదువుకుంటారు, హై స్కూల్ వెనకాలే మా ఇల్లు కాడ. మేము ఎటు పోలేక మాకు స్థలాలు లేవు. వర్షాలు వస్తే ఇల్లు మునిగిపోయి పాములు కూడా వచ్చినాయి. ఒక ఆమె కాటేసి చచ్చిపోయింది ఒక ఆమె. అట్లా కాడ ఇన్ని సంవత్సరాల మట్టి నీళ్ళు కొనుక్కొని మరి వాడుకోవడానికి నీళ్ళు లేకపోయినా ఎన్నో బాధపడుకుంటే ఉన్నాం. మా ఊరు నమ్ముకొని మాకు ఇంతవరకు స్థలాలు లేవు. మాకు స్థలాలు కావాలని మరి ఇక్కడికి వచ్చాం. మాకు స్థలాలు కావాలి. అది మండలం సార్, మంచి బుడికి జంగాలో మేము బేరాలకు వెళ్తాం. అయితే మాకు స్థలాలు అనేది ఇంతవరకు లేవు సార్. మాకు జగన్ ఇచ్చాడని అక్కడ చూపిస్తే వెళ్ళాం. అక్కడ వాళ్ళు కూడా రైతులు తిరగబడి మేము ఇవ్వం, మా ప్లాట్లు మా పొలాలు ఇవ్వమని అన్నారు. కేసు వేసారు. వేసినా కూడా మేము అట్టొట్టి ఉన్న స్థలాల్లోనే ఉంటే నిన్న వచ్చి ఆల్రెడీ 3 ఇల్లులు పీకేశారు. క్రేన్తో కూడా పీకేశారు. చర్చి రోడ్డు మీద ఉంటే చర్చి కూల కొట్టేశారు. కరెంటు ఉండదు సార్, పాములు వస్తుంటాయి. చెమ్మ చీకట్లో పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా అప్పుడు వరకే 4 రోజుల వరకే చెబుతారు, వెళ్ళిపోతారు. మమ్మల్ని అసలు పట్టించుకోరు ఎవరు. పట్టించుకోకుండా కరెంట్ లేకపోయినా నీళ్ళు కొనుక్కోవటం, కరెంటు ఆ లైన్ల మీద వేసుకున్నా కూడా లైన్లో వాళ్ళు ఒప్పుకోరు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం. లాస్ట్కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం అర్జీ పెట్టుకోవటానికి, మా బాధలు చెప్పుకోవటానికి. మాకు దయచేసి స్థలాలు ఇప్పించండి అందరూ. నీళ్ళు